సరే డివిజన్ ల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఎల్బీ నగర్ ను కొంత భాగాన్ని ఎన్టీఆర్ నగర్ కలిపి చెప్తారు కదా. సో దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు ప్రభుత్వము అధికారులు జిహెచ్ఎంసీ పునర్విభజన భాగంలో భాగంగా 300 డివిజన్లు పరిపాలన కోసం చేశామన్నారు, సంతోషం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎల్బీ నగర్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఎల్బీ నగర్. అలాంటి ఎల్బీ నగర్ని తీసుకెళ్లి మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఒక ఎన్టీఆర్ నగర్ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది, చాలా సంతోషం. కానీ ఎల్బీ నగర్ పేరున్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి ఎన్టీఆర్ నగర్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం? మరి అందులో అది మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ కిందికి వస్తుంది. సగం చేవెళ్ల పార్లమెంటు, సగం మల్కాజ్గిరి పార్లమెంటు, సగం మహేశ్వరం నియోజకవర్గం, సగం ఎల్బీ నగర్ నియోజకవర్గం. అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుకోవాలా, సబితా ఇంద్రారెడ్డి గారు అనుకోవాలా, మా ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి అనుకోవాలా, ఈటల రాజేందర్ గారు అనుకోవాలా, ఎవరు అనుకోవాలి? ప్రజల్ని ఇబ్బంది